హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ లాగ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేము నవమి కదా, ఇంట్లో పూజ చేసుకొని ఈవినింగ్ టైం అయితే మేము ఆదియోగి ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఆదియోగి ఈషా ఫౌండేషన్ వచ్చేసి బెంగళూరుకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది నియర్ చిక్బాలాపూర్కి దగ్గరలో ఉంటుంది. చిక్బాలాపూర్ ఆవలగురి విలేజ్లో శివుని స్టాచ్యూ అయితే ఉంటుందండి. అండ్ ఈ శివుని స్టాచ్యూ వచ్చేసి 112 అడుగుల ఎత్తులో ఉంటుందంట. అండ్ వెళ్ళే దారిలో అయితే హోటల్స్ అండ్ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుందండి. చుట్టూ గుట్టలు మధ్యలో శివుని విగ్రహం ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది వెళ్ళడానికి. అసలు ముందు వెళ్ళగానే స్టాచ్యూ ముందు నాగమ్మ టెంపుల్ ఉంటుంది. ముందుగా ఫస్ట్ డైలీ 3 times హారతి తీస్తారంట. ఫస్ట్ నాగమ్మ టెంపుల్ దగ్గర మనం దీపారాధన చేసుకోవచ్చు. నాగదేవత ఉంటుంది. ఇక్కడైతే ఫోన్ అలో ఉండదు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తాం. లోపల వెళ్ళగానే శివుని పాటలు అయితే వినిపిస్తాయి. చూడండి మీరు కూడా ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే 3D లేజర్ కండక్ట్ చేస్తారండి. శివుని విగ్రహం ఎలా ఉంటుందో చూడండి మీరు. ఇది వచ్చేసి 17 నిమిషాలు ఉంటుందండి. వీడియో లెంత్ అవుతుంది అనేసి నేనైతే కొన్ని వీడియో యాడ్ చేసిన అన్నట్టు. Being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, when intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity of a yogi, as he was the first one, the other. Only 7 seekers remain. He transmitted the profound deepest అండ్ ఇక్కడ వచ్చేసి శివుని ఎదురుగా 21 అడుగుల మహానందేశ్వరుని విగ్రహం కూడా ఉంటుందండి. అండ్ రైట్ సైడ్లో త్రిశూలం కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడైతే 7:30, ఆఫ్టర్ 7:30 మనకు లోపలేమో దర్శనం చేసుకోవచ్చు. దీపారాధన ఉంటుంది. మేమైతే లైన్ ఎక్కువ పెద్దగా ఉందనేసి ఫస్ట్ అయితే శివుని చుట్టూ తిరగద్దాం అనేసి పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు
చూడండి ఎంత బాగుందో అసలు. చూడ్డానికైతే నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు. చుట్టూ గుట్టలు, మధ్యలో శివుని విగ్రహం, మళ్ళీ అసలు చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుందండి. చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ దర్శనం క్యూలో వెళ్ళాలి. అండ్ మొబైల్ అయితే అలా ఉండదు, కానీ నేను తెలియకుండా అయితే తీసిన వీడియో. ఇప్పుడైతే దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి దీపాలు, మళ్ళీ పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మేమైతే నేను అక్క దీపారాధన చేసుకుంటాం అనేసి దీపాలు అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి దీపారాధన చేసుకుంటున్నాం. చూడండి. Be best. ఇప్పుడైతే మేము రిటర్న్ బయలుదేరుతున్నామండి. చాలా బాగా అనిపించింది అక్కడైతే. ఇక నైట్ 8:30 అయింది మాకు టైం. డిన్నర్ చేసేసి వెళ్దాం అనేసి ఇక్కడ ఉడిపి హోటల్ దగ్గర అయితే ఆపినాం. ఇక్కడ ఉడిపి హోటల్లో డిన్నర్ చేసేసి వెళ్దాం అనేసి ఇక అక్క వాళ్ళు అంటుంటే ఇక్కడ డిన్నర్ చేసి వెళ్దాం అనేసి మేము కూడా ఇక ఇక్కడనే డిన్నర్ చేస్తున్నామండి. చూడండి, ఇక మా వారు అండ్ అన్నయ్య అయితే ఆర్డర్ ఇస్తున్నారు లోపల వెళ్ళి. ఇక్కడ కూడా చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే. చాలా బాగుంది హోటల్. ఇంకా మనం పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఇంకా చాలా బాగా అరేంజ్ చేసారు. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఆర్డర్ ఇస్తున్నారు. ఇంకా అక్క వాళ్ళ కొడుకు చూడండి, నేను వీడియో తీస్తున్నా అని హాయ్ చెప్పడానికి అయితే వచ్చిండు. పైన ఎక్క వెళ్ళేది. లొకేషన్ నైస్ కదా, చాలా బాగుంది ఇక్కడైతే. ఫ్రైయా ఏ ఉండేవే వస్తాయి ఆంటీ, అందరికీ వస్తుంది. గోపి ఫ్రై. Just you don't want noodles? Why? Why? Daddy want.
ఏయ్ వెళ్ళొద్దురా, కర్రీ బాగాలేదా? ఇగో కర్రీ వాళ్ళకి అంత ఐడియా లేదు. అందుకే వాళ్ళకి ఇటు కూర్చోమన్నా కానీ కూర్చుంటలేరు వాళ్ళు. ఇంకా ఏమేమి తిన్నావు అక్క? ఎక్కువైంది కదా తినడు. నిద్ర వస్తుందా? పడుకోక హాఫ్ అన్ అవర్ తర్వాత లేపుతలే. నిజంగా చాలా చల్లగా కూల్గా చాలా బాగుంది. డిన్నర్ తర్వాత అయితే కొంచెం కూర్చోవాలనిపించింది. వాటి ఫేస్ చూడు ఎట్లా పెట్టుకున్నాడు. ఫుల్ హ్యాపీ బిట్టు. వాడే నడుపుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. హాయ్ సే హాయ్. రాక ఈ వర్షం సాక్షిగా వర్షం నేను వాటర్ అంతే. నిజంగా అసలు చూడడానికి ఎంత బాగుందంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అయితే ఎంత బాగా అరేంజ్ చేసారు. ఎటు చూసిన పార్క్, వాటర్ ఫ్లో, విగ్రహం చాలా బాగుందండి చూడడానికి. అయితే మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఇక్కడ బాగుందిరా, అక్కడ కాదు. మంచి మా రూమ్కి అయితే 2 hours జర్నీ. డిన్నర్ చేసేసి కార్లో మంచిగా పడుకోవచ్చు. పాపం డ్రైవింగ్ చేసి అన్నకి ఇబ్బంది కదా అక్క. నువ్వు మాట్లాడుతూ ఉండక్క అన్నతో, సరేనా? మేము పడుకుంటాం తినేసి. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.